నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఉపవాచకం రామాయణంలోని కొన్ని ముఖ్యమైన పాత్రలు వాటి యొక్క స్వభావాల గురించి తెలుసుకుందాం. మొదట శ్రీరాముని పాత్ర స్వభావం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడు కౌసల్య దశరథ మహారాజుల కుమారుడు. ఉత్తమ గుణాలతో ఆదర్శంగా నిలిచిన ఉత్తమ పురుషుడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. అంటే ధనుర్విద్యలోనూ వేద విద్యలోనూ ఆరితేరినటువంటి వాడు మన శ్రీరాముడు. సోదరుల పట్ల అమితమైన ప్రేమ కలవాడు. తల్లిదండ్రుల మాటను, గురువు మాటను జవదాటనివాడు. రాజ్యాధికారం కంటే తండ్రికి సేవ చేయడమే గొప్పగా భావించినవాడు. మృదువుగా మాట్లాడేవాడు. అంటే ఎవరితోనూ కూడా కోపం తెచ్చుకోకుండా చాలా మృదువుగా మాట్లాడేవాడు. సీత తప్ప మరొక స్త్రీని కన్నెత్తి చూడని ఏకపత్ని వ్రతుడు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సీత అనే నానుడి కూడా మనం వింటూ ఉంటాం కదా రాముని గురించి. అలా సీత తప్ప మరొక స్త్రీని కన్నెత్తి చూడనటువంటి ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు. సోమరితనం, ఏమరపాటు లేనివాడు. శత్రువుల చేత కూడా పొగడబడినటువంటి వాడు శ్రీరాముడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.